యొక్క గొప్ప ప్రసిద్ధి అనమాట. ఏమైనా అనుకున్న కార్యాలన్నీ కూడా సకాలంలో జరుగుతూ ఉంటాయి. చక్కగా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, చక్కగా పెళ్ళి అయిన వాళ్ళకి పెళ్ళి కార్యాలు కూడా తీసుకుంటాయి అన్నమాట. అమ్మవారిని చక్కగా అమ్మవారిని నోటారా తిరస్కరించి చక్కగా అమ్మవారిని నమస్కరించుకొని దర్శిస్తే అమ్మవారి కోరిన కోరికలు తీరుస్తుంది. అనకాపల్లి జిల్లా కసింకోట మండలానికి చెందినటువంటి ఈ విసన్నపేట గ్రామ పరిధిలో శ్రీ పనవటమ్మ తల్లి వేంచేసి ఉన్నదని గతంలో నేను చాలా సంవత్సరాల క్రితం విన్నాను. అలాగే మాకు ఒక ట్రాన్స్పోర్ట్ ఓనర్ గారు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. వచ్చాను. మాది అనకాపల్లి జిల్లా కోడూరు పంచాయతీ. అయ్యప్ప స్వామి భక్త బృందం అందరూ కూడా మర్రిపాలెం పీఠంలో ప్రతి సంవత్సరం మాలలు వేసి ప్రతి సంవత్సరం మా యాత్ర దిగ్విజయంగా జరిగిన తర్వాత ఏదో ఒక అమ్మవారి గుడికి స్వాములందరం కూడా వెళ్ళి ఆ అమ్మవారి దగ్గర ఒకసారి పాదాలకు నమస్కారం చేసి అక్కడే వంటలు అవి చేసుకొని తిని రావడం ఆనవాయితీగా గత 25 సంవత్సరాలుగా జరుగుతుంది మాకు. ఈసారి ఈ పరమటమ్మ తల్లి కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పు అని చాలామంది ద్వారా విని మా భక్త బృందాన్ని తీసుకొచ్చాను. మా భక్త బృందం అంతా ఇంకా కింద ఉన్నారు. ఇక్కడ మేము 5-6 మాత్రం ఈ అమ్మవారికి సన్నిధిలోకి ప్రస్తుతానికి వచ్చాం. నిజంగా ఇక్కడ ఈ లొకేషన్ ఎలా ఉందంటే సాక్షాత్తు తున్నో తలుపులమ్మ లోవతల దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో అంతకన్నా అద్భుతంగా, అంటే ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంది. పచ్చని వాతావరణం, అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా పంచాయతీ ప్రజలపైన, మా అనకాపల్లి జిల్లా ప్రజలందరిపైన ఉంటూ ఆ అమ్మవారు ఎల్లవేళలా అందరినీ కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాల సుఖ సంతోషాలతో కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మర్రిపాలెం అయ్యప్ప స్వామి సేవా బృందం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడైనా పరమటమ్మ తల్లి టెంపుల్ ని దర్శించారా? అనకాపల్లి జిల్లాలో అతి శక్తివంతమైన దేవాలయాల్లో ఒకటి ఈ పరమటమ్మ తల్లి టెంపుల్. ఈ దేవాలయాన్ని మీరు ఎప్పుడైనా ప్రత్యక్షంగా దర్శించండి. ఖచ్చితంగా చెప్తున్నాను నేను, మీరు తలుపులమ్మ తల్లి టెంపుల్కి వెళ్తే ఏ విధమైన అనుభూతి కలుగుతుందో ఇక్కడ కూడా అంతే అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే మీరు తలుపులమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అందరూ కలిపి ఇలా వంటలు చేసుకొని ఇక్కడే భుజిస్తారు. నేను చూసిందైతే తలుపులమ్మ తల్లి దేవాలయం దగ్గర ఎంతైతే రద్దీగా ఉంటుందో ఇక్కడ అంతకన్నా ఎక్కువ మంది రద్దీగా ఉండడం చూశాను. ముఖ్యంగా ఇక్కడికి ఎక్కువ మంది ఫ్రెండ్స్ తో కాకుండా ఫ్యామిలీస్ తో రావడం చూస్తేనే అర్థమవుతుంది కదా ఇక్కడ ఎంత సదుపాయంగా ఉంటుందో అండ్ ఎంత సెక్యూరిటీ ప్లేస్ అనేది. చూస్తున్నారు కదా ఈ వీడియోలో కనిపించే ఈ చుట్టుపక్కల వాతావరణం కానీ ఇక్కడ ఉన్న చెట్లు కానీ ప్రతి ఒక్కటి కూడా మనం తలుపులమ్మ తల్లి దేవాలయంలో ఎలా అయితే ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలానే చూస్తాం. అంటే నార్మల్గా వీడియోలో చెప్పకపోతే మాత్రం ఖచ్చితంగా ఇది తలుపులమ్మ తల్లి టెంపుల్ అనే అనుకుంటారు. చూస్తున్నారు కదా మాకు మధ్యాహ్నంకి మాత్రం దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడికి రావడం కొంచెం ఆలస్యం అవడంతో ఇంకా అమ్మవారి దర్శనం అయితే చేసుకోలేదు. సో ఒకసారి అలా అమ్మవారి గుడికి వెళ్ళి ముందు అమ్మవారిని దర్శించుకొని వచ్చిన తర్వాతే మనం ఏ కార్యక్రమం అయినా చేయాలి కదా. సో ఒకసారి అలా అమ్మవారి గుడికి వెళ్ళి వచ్చేద్దాం, ఓకేనా? చూసారు కదా ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి. షాప్స్ కానీ, తర్వాత అమ్మవారికి ఏమైనా పసుపు కుంకుమ ఇలాంటివి సమర్పించాలనుకున్నా సరే ప్రతిదీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ అంతేకాదు పార్కింగ్ ఏరియాకి అయితే ఎలాంటి లోటు లేదు. మీరు ఏ వెహికల్ తెచ్చుకున్నా సరే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ముందుగా మనం అయితే మాత్రం ఈ కనిపిస్తున్న మెట్ల గుండా పైకి వెళ్ళి ఎడమవైపు తిరిగితే అమ్మవారి దేవాలయం అనేది కనిపిస్తుంది. ఈ విగ్రహం ఉంది కదా, చాలా దగ్గర అమ్మవారి గుడి ముందు ఈ పోతురాజు విగ్రహం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇతను అమ్మవారికి రక్షణగా ఉంటారని పెద్దలు చెప్తూ ఉంటారు. మనం వచ్చే సమయానికి దేవాలయం ఖాళీగా ఉండడం వల్ల అమ్మవారిని కన్నుల విందుగా దర్శించుకున్నాము. ఈ అమ్మవారి గుడి కింద భాగంలో ఉన్న ఈ చెట్టు చూసారు కదా, ఈ చెట్టు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేస్తే మనసులో ఎలాంటి బలమైన కోరుకున్నా సరే నెరవేరుతుందని భక్తులు ఎంతో విశ్వాసంగా నమ్ముతారు. కనిపిస్తున్న విగ్రహాల దగ్గర నుంచి చూస్తే మాత్రం నిజంగా అమ్మవారి నిజ దర్శనం ఎలా ఉంటుందో అదే అనుభూతి కలుగుతుంది. ఈ అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకోవాలి అని అనుకుంటే సంవత్సరం పొడుగునా మీకు ఎప్పుడు వీలైనా సరే రావచ్చు. ఇక్కడ సమయ నిబంధనలు అయితే ఎటువంటివి కూడా లేవు. ఇక్కడ అమ్మవారి భక్తుల నుంచి నిత్యం పూజలు అందుకుంటూనే ఉంటారు. చూసారు కదా, మీరు ఎప్పుడు వచ్చినా సరే ఇలానే కనిపిస్తుంది. అమ్మవారు నిండుగా పసుపు కుంకుమలతో కనిపిస్తుంది. మనం అమ్మవారి దర్శనం అయ్యి వచ్చేలోగానే మనకి ఫుడ్ కూడా రెడీ అయిపోయింది. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో, చూస్తూనే నోరు అవుతుంది కదా. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ కూడా మాత్రం తినడానికి అయితే రెడీగా ఉన్నారు. ఈ రోజు పిక్నిక్ లో మాకు ఇంకొక చెఫ్ ఉన్నారంటే అది ఈయనే. తర్వాత మన స్వాములు అందరూ కూడా మాట్లాడుతున్నారు. అనకాపల్లి జిల్లా దగ్గరలో
చాలా విశిష్టమైన దేవాలయం ఇది. చాలా పవర్ఫుల్ దేవాలయం అమ్మవారిది. అంతేకాదు అండ్ పిక్నిక్ స్పాట్ కూడా. మన తలుపులమ్మ తల్లి టెంపుల్ కి ఎలా వెళ్తే మనం ఎంత ఎంజాయ్ చేస్తామో దానికన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తాం ఈ రోజు పరమటమ్మ తల్లి టెంపుల్ కి వచ్చి. అంత ఎంజాయ్ చేస్తాము. అండ్ మీరు ఇంకెప్పుడైనా సరే దర్శించాలి అని అనుకుంటే పరమటమ్మ తల్లి టెంపుల్ చాలా విశిష్టమైనది. అండ్ కాకపోతే ఇక్కడ చాలా మందికి తెలియదు, తలుపులమ్మ తల్లి దేవాలయంకి వెళ్తుంటారు కదా. సో అంతకన్నా ఇక్కడికి ఒకసారి వచ్చి దర్శించి చూడండి. మేమైతే ప్రాక్టికల్ గా మేము ఫిజికల్ గా వచ్చి దర్శించి ఎంజాయ్ చేసాం కాబట్టి చెప్తున్నాము. అక్కడికి వెళ్తే మీకు ఏ అనుభూతి అయితే కలుగుతుందో ఇక్కడికి వచ్చి కూడా మాకు అదే అనుభూతి కలిగింది. అది కేవలం మా గురుస్వామి వల్లే కలిగింది. అండ్ దీనికి అంతటికీ ముఖ్య కారణం మా గురుస్వామి. ఎందుకంటే పిక్నిక్ స్పాట్ అనేది అరేంజ్ చేసింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దగ్గరగా ఉండి, మనీ పరంగా కానివ్వండి, దేని పరంగా కానివ్వండి, ఎవరిని కూడా స్ట్రెస్ తీసుకోకుండా ఆయన ఒక్కరే ఆయన జాబ్ చేస్తూ కూడా దేని టైం దానికి ఇస్తూ మనకందరికి కూడా టైం స్పెండ్ చేస్తారు. అది ఆయనలో ఉన్న గొప్పతనం. ఆయన 26 సార్లు అయ్యప్ప దీక్ష చేశారు. అంతేకాదు ఇప్పటికీ కూడా అయ్యప్ప పీఠంలో గురుస్వామిగా కొనసాగుతున్నారు. సో ఇలాంటి వాళ్ళు ఏదైనా మంచి చెప్పారు అంటే వాళ్ళ అనుభవంతోనే మనకు చెప్తారు. సో ఇలాంటివి మనం తెలుసుకొని మనం లైఫ్ లో పాటించామంటే జనరల్ గా మనం ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటాం, కానీ అలాంటి ఏ మిస్టేక్స్ చేయకుండా ఇలాంటి మాటలు మనకి చాలా ఉపయోగపడతాయి. శ్రీ గురుభ్యో నమః. ఈ పీఠం గురించి చాలా మంది దగ్గర విన్నాం స్వామి. సో అలా వినడం వల్ల నాకు కూడా మాల వేయాలనిపించింది. నిజంగా చెప్తున్నాను, నేను బయట విన్నాను ఇలాగా వనం గురుస్వామి చాలా బాగా చేస్తారు, బాగా పూజ చేయడం కన్నా ముందు బాగా చూసుకుంటారు స్వామిల్ని, నేను విన్న విషయం అయితే. సో నేను 2 సార్లు మాలేసాను. 2 సార్లు కూడా బయట ఎవరైతే ఏదైతే చెప్పారో దానికన్నా నాకు ఎక్కువ అనిపించింది. అంటే ఇంకా ఎక్కువ వాళ్ళు చెప్పింది తక్కువ అని నాకు అనిపించింది. సో దానికోసం మీ అభిప్రాయం చెప్పండి. గురుభ్యో నమః. జై శ్రీరామ్. స్వామియే శరణమయ్యప్ప. ఇదంతా నా శిష్య బృందం అటు అనకాపల్లి, సబ్బవరం, పెందుర్తి 3 మండలాల్లో నాకైతే చాలా మంది అభిమానులు ఉన్నారు. దానికి కారణమైతే నేనైతే ఎవరికన్నా గొప్పవాడిని అయితే కాదు. ఈ సనాతన ధర్మంలో నేను ఏదైతే పాటించాలని మా గురువు గారు మురకాల వీరబ్రహ్మ స్వామి గారు బారజంగాలపల్లి వాస్తవ్యులు గత 26 సంవత్సరాల క్రితం ఆయన నాకు ఏదైతే గురుస్వామిగా నాకు చెప్పారో దాన్ని నేను ఆచరిస్తూ నేను కొన్ని నేర్చుకొని మా శిష్య బృందాన్ని ఎలా తయారు చేస్తున్నానంటే అది కారణం ఏంటంటే నా మాట విని దాన్ని తూచా తప్పకుండా ఆచరించడం వల్ల ఈ రోజు మీ అందరి తరపున నేను వీళ్ళందరికీ కూడా ఆశీస్సులు ఎందుకు అందిస్తున్నానంటే వీరు నా గురించి 10 మందికి చెప్తే వాళ్ళు 100 మందికి ప్రచారం చేశారు. లాజిక్ అయితే అక్కడ ఏమీ లేదు. 25 సార్లు వినియండి, 50 సార్లు వినివ్వండి, గురుస్వామి అయినా కన్నిస్వామి అయినా అయ్యప్ప స్వామి దీక్షలో అందరి నియమ నిబంధనలు పూజా విధానం ఒక్కటే. ఫస్ట్ పాయింట్. రెండవది, చాలా మంది మాల వేసి రకరకాల ప్రవర్తనలో రకరకాల ఆలోచనలతో ఉంటారు. అది కాదు. మనం వృత్తిరీత్యా మనం ఏ పని అయితే చేస్తున్నామో డ్యూటీలో డ్యూటీ చేసుకోవాలి. ఉదయం సాయంత్రం పూజా విధానం జరగాలి. అది కూడా డిసిప్లైన్ గా జరగాలి. ఇంకొకటి ఏంటంటే ఏ రోజైతే చాలా మంది పీఠాల్లో నిజంగా చెప్తున్నాను గురుస్వామిని కన్నిస్వామిని వది చేయకూడదు, కత్తిస్వామిని విధి చేయకూడదు అని ఆర్డర్లు వేస్తారు. అది ముమ్మాటికి తప్పు. కన్నిస్వామి అయినా కత్తిస్వామి అయినా గంటస్వామి అయినా మొత్తం స్వామి, పేరు స్వామి, గురుస్వామి ఎవరికైనా అయ్యప్ప నియమ నిబంధనలు అనేది ఒకటే. 41 రోజు నుంచి 48 రోజుల వరకు మీ శక్తి సామర్థ్యం కొద్ది దీక్ష చేయాలి. దీక్ష చేసిన తర్వాత ముందుగా తల్లిదండ్రులకు పాదనమస్కారం చేసుకుని మీరు ఇరుముడు కట్టుకొని గురుస్వామి చేత బయలుదేరి దిగ్విజయంగా యాత్ర ముగించుకొని మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అంటే దానికి కారణం మేము ఆ 18 సంవత్సరాల పైన అవుతుందా మరిడిమాంబ ఆలయం కట్టి ఆ ఆలయం కట్టిన దగ్గర నుంచి అదే గుడిలో దీక్ష చేస్తున్నాం. రేపు మేము యాత్రకు వెళ్ళాలన్నా కూడా ఈ రోజు కూడా మాకు ఆ పీఠంలో ఉన్న స్వాములకు రిజర్వేషన్ జరుగుతుందంటే ఆ మరిడి తల్లి సలవ అయ్యప్ప స్వామి ఆశీస్సులు. నిజంగా నాతో ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా గత 26 సంవత్సరాల్లో ఏ ఒక్క సంవత్సరం కూడా ఇంటి దగ్గర భార్య చేత కానీ తల్లి చేత కానీ వంట వండించుకున్న తిన్న పాపం లేదు. ఎందుకంటే మనమే మాల వేసుకోవాలి, మనమే స్వయం పాకం రెడీ చేసుకోవాలి, మనమే భోజించాలి. ఇక్కడ మా పీఠంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన సర్పంచ్ గారు అవ్వచ్చు, భోజంకప్పల నాయుడు గారని జిల్లా ప్రెసిడెంట్, అనకాపల్లి మార్కెటింగ్ చైర్మన్,
తర్వాత ఆర్ఈసిఎస్ చైర్మన్ గా చేసిన మహానుభావులు కూడా గత 10 సంవత్సరాల క్రితం నాతో మాల వేసి, గురుస్వామి మా మాత ఇంటి దగ్గర పళ్ళంతా తయారు చేసి ఇంటికి పంపిస్తున్నారు, గుడి దగ్గర తినొచ్చా లేదా అని అడిగేవారు. అంటే అక్కడ ఆయన కన్నా 40 సంవత్సరాలు నేను వయసులో చిన్నోడిని, కానీ భక్తి, భయంతో కూడుకున్న భక్తి మాత్రమే చేయాలి. కన్యస్వామని గురుస్వామని పబ్లిక్ కాదు. సాక్షాత్తు శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామికి భయపడి భక్తి చెయ్యాలి. పూజా విధానం గాని, మనం నడిచే నడవడిక గాని, మాట్లాడే మాట గాని, దాని వల్ల ఎవరైతే పాటిస్తారో వారు ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఎల్లప్పుడూ కూడా శ్రీధర్మశాస్త్ర ఆశీస్సులు ఉంటాయి. ఇక్కడ మా ఈ 4 నన్ను అందరినీ అభిమానిస్తున్నటువంటి నా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా చివరిగా ఒక్క మనవి, గత 2 సార్లు బట్టి ఈ స్వామి గతంలో దుబాయ్ లో పనిచేసేవాడు. ఇక్కడికి వచ్చి అయ్యప్ప స్వామి దీక్ష అయితే ఎలాగుంటుందో అని నాతో లాస్ట్ ఇయర్ మాలేశారు. ఈ సంవత్సరం కూడా చెయ్యాలి అనే సంకల్పంతో నాతో చేసి, ఎవరు ఉన్నా లేకపోయినా ఆయన డ్యూటీ చేసుకుంటూ అవసరమైతే మధ్యలో ఉండి, కన్న తల్లి బిడ్డల ఆకలి ఎలా అయితే గుర్తిస్తుందో అదే విధంగా గుర్తించి మా అందరికీ కూడా వంట చేసి పెట్టేవారు. ఆ సమయానికి నేను నిజంగా చెప్తున్నాను, వాళ్ళెవ్వరూ లేకపోయినా కూడా అక్కడ 4 గిన్నెలు పడి ఉన్నాయంటే ఎంగిలి గిన్నెలు అవి నేనైనా సరే ఆ టైంకి తోముతాను. అక్కడ కన్యస్వామి గురుస్వామి అనేది కాదు. అయ్యో గురుస్వామి చేస్తున్నారు, మనం చేయకపోతే అలాగని ఏ పని చెయ్యలేని స్వామి కూడా చేస్తారు. ఎప్పుడు కూడా ఇంటికి యజమాని ఎప్పుడైతే కరెక్ట్ గా ఉన్నాడో కుటుంబం మొత్తం కరెక్ట్ గా ఉంటుంది. అలాగే పీఠం గురుస్వామి ఏ రోజైతే కరెక్ట్ గా ఉంటాడో మా శిష్యులందరూ కూడా కరెక్ట్ గా ఉంటారు, అలాగే ఉన్నారు. జై శ్రీరామ్. మాది ఏపీ అండి, ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం జిల్లా దరి. ప్రెజెంట్ అయితే అనకాపల్లి జిల్లా అండి. అనకాపల్లి దగ్గర కసింకోట మండలం, కసింకోటలో విసన్నపేట శ్రీ శ్రీ పరమటమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాం. మా గురుస్వామి గారి ఆజ్ఞానుసారం. గురుస్వాములు ఎవరు? వనం సత్యనారాయణ గారు అండి. కోడూరు పంచాయతీలో మర్రిపాలెం గ్రామంలో సరౌండింగ్ లో ఆయన గురుస్వామి గారు అండి. ఆయన ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం మాల తీసుకొచ్చిన తర్వాత ప్రతి చోటికి ఆయన తీసుకెళ్తారు. ఆనందంగా జరిగిపోతుంటది. మేమంతా మా స్వాములందరూ ఇక్కడికి వచ్చామండి, అమ్మవారిని దర్శించుకున్నాం. అంతా బాగానే జరిగింది, చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నామండి. అమ్మవారికి అంటే మీరు గురుస్వాములు అంటున్నారు కదా, గురుస్వాములు ఎవరు, ఏంటి, ఎక్కడండి ఆయన, ఏంటి మీ గురుస్వాములు? ఆయన ఇప్పటికి 24 అయ్యప్ప స్వామి భవానీ తల్లి అండి. అయ్యప్ప స్వాముల వారు ఇప్పటికి నేటికి 24, 25, 26 సంవత్సరాలు వన సత్యనారాయణ గారండి మా గురుస్వామి గారండి. సరౌండింగ్ లో దగ్గర పంతులు గారు కూడా సరిపోరేమో అనిపిస్తుంది, అంత చక్కగా పూజలు చేస్తుంటారండి, అంత చక్కగా చేస్తుంటారు. మా గురుస్వామి ఆధ్వర్యంలో అక్కడ నిలబడి ఉన్నాం. మా గురుస్వామి పూజ పునస్కారాలు అన్ని గర్వంగా జరిగాయి కాబట్టి ఆయన ఆజ్ఞతో మనం ఇక్కడికి వచ్చాము. ఈరోజు మమ్మల్ని ఎంతో గర్వంగా ఫస్ట్ పూజ అదే మాల వేసిన దినం నుంచి ఆయన రక్షణలో మేము ముందుకు వచ్చాము. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఈ రోజు అయితే మాత్రం పర్వతం లోపల ఎన్నో అద్భుతాలు చూసాము, ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాము. అంటే ఇప్పుడు దీక్ష ఎక్కడ చేశారు, ఎలా చేశారు? మరిపాలెం చేశారు. కోడూరు గ్రామంలో చేసాము. కోడూరు గ్రామంలో పీఠం పెట్టుకొని కోడూరు గ్రామంలో మా గురుస్వామి ఆధ్వర్యంలో చేసుకున్నాము. ఏ రోజు కూడా తప్పుట అడుగులు వేయడానికి కూడా ఆయన ఛాన్స్ ఇవ్వలేదు. ఈ సంవత్సరం కూడా ఒక యాత్ర పెట్టుకొని ఈ రోజు పరమటములు అవ్వచ్చు, తర్వాత తలుపులు అవ్వచ్చు, అనేక రకాల యాత్రలు మా ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం కాబట్టి ఈ రోజు పరమటములు యాత్ర చేసుకుంటున్నాము. ఉత్సాహం అంటే మీరు మాలేసిన కానీ ఎటువంటి ఏ ఇబ్బంది లేదు. ఈ రోజు కూడా మీ పూజలో పొరపాటు మా గురుస్వామి విషయంలో 24 hours కూడా అబ్జర్వేషన్ ఆన్లైన్ లో ఉన్నట్టు మమ్మల్ని ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేసిన విధానం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు ఆనందాన్ని నేనైతే చెప్పలేను కానీ ఈ రోజు నా కోరిక నేను మన్నించి మా గురుస్వామి వనం సత్యనారాయణ నా గురుస్వామి ఆధ్వర్యంలో నా పాదాభాదనలు చేసుకుంటాను. నేను జై స్వామి శరణయ్యప్ప. దీక్ష చేశారు కదా, సత్యనారాయణ గారి దీక్షలోని మీ స్వాములు కొద్దిగా చాలా బాగా చెప్తున్నారు. ఆయన దివ్య దర్శనం కూడా అంతా బాగుంటుంది. ఏదైనా సరే ఏ లోపల భగవంతుడి తర్వాత భగవంతుడి గారు చెప్తున్నారు. మీలో ఏంటి, మీ పీఠంలోని ఉత్సాహాలు ఏంటో చెప్పండి. ముఖ్యంగా అందరికీ నమస్కారం. మేము మర్రిపాలెం, అనకాపల్లి జిల్లా, ప్రస్తుత అనకాపల్లి జిల్లా, ఉమ్మడి విశాఖపట్నం, ప్రస్తుత అనకాపల్లి జిల్లా, కోడూరు పంచాయతీ, మర్రిపాలెం అయ్యప్ప స్వామి పీఠం నుంచి వచ్చామండి. ప్రతి సంవత్సరం కూడా మా మాలధారణ అనేది జరుగుతుంది.
మా గురుస్వామి గారు వనం సత్యనారాయణ గారు, ఈయన ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మాల వేయించడం కూడా జరుగుతుంది. అలాగే మాల వేసిన 41 రోజు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరి చేత పూజ చేయించడం కానీ పూజ చేయడం కానీ అంత క్రమశిక్షణతో కూడా పూజ చేయిస్తారు. అలాగే మాల విసర్జన అయిన తర్వాత, యాత్ర అయిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక కొత్త ప్లేస్కి తీసుకెళ్లి పిక్నిక్ అనేది ఏర్పాటు చేయడం అనేది మా గత 26 సంవత్సరాల నుంచి ఒక ఆనవాయితీగా వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక కొత్త ప్లేస్కి వెళ్ళడం. అలాగే ఈ సంవత్సరం పడమటమ్మ తల్లి లోపలికి రావడం జరిగింది. చాలా బాగుంటుందని చెప్పారు. చెప్పేదానికన్నా చూస్తే చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంది. ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ కొండలు, మంచి అటవీ ప్రాంతంలా ఉంది. కానీ చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటది. అందరూ కూడా తప్పకుండా జీవితంలో తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశం ఇది. ఇక్కడ వచ్చి పూజారి గారిని కూడా కలవడం జరిగింది. ఈ క్షేత్రం యొక్క విశేషం ఏంటనేది అడిగి తెలుసుకోవడం కూడా జరిగింది. ఆయన చాలా గొప్పగా చెప్పారు. అది ఆయన మాటల్లోనే చెప్పడం జరుగుతుంది. నేను చెప్పేదానికన్నా పంతులు గారి మాటల్లోనే చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. శ్రీ గురుభ్యం నమః. మాతృదేవ పితృదేవ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మా గురుగారు వనసత్యనారాయణ నమస్కారం. విశేషం ఏంటంటే, నేను మంత్రం చదివాను గురు బ్రహ్మ అంటే. యాక్చువల్లీ మంత్రాలు, ఈ పూజలు పునస్కారాలు నేర్చుకోవడం కారణం, మన హిందూ ధర్మంలో అన్నీ నేర్చుకోవాలి. ఒక భక్తి విధానం అంటే ఏంటంటే మర్రిపాలెమైనటువంటి గురుస్వామి గారు వనం సత్యనారాయణ నేర్చుకున్నాను. ఇది తదత్రం ఈ 41 రోజు దీక్షతో కాకుండా ప్రతిరోజు కూడా నేను ఆ ఇంట్లో పూజ చేసుకుంటున్నానంటే ఆయన యొక్క సంకల్పం, ఆయన యొక్క పూజా విధానం. ఇది నేను ఒక్కరినే చేసుకోవడం కాదు. మన గ్రామంలో ఉన్నటువంటి బోత్పాలని, గొల్పటిని అలా ఒక్క ఊర్లో ఒక్కరినని కాదు, చాలా మందిని శిష్యులుగా ఆయన తయారు చేసి ఎంతో గొప్పగా మన సాంప్రదాయాన్ని, మన తెలుగు హిందూతనాన్ని ఎలాగుండాలి, పూజా విధానం ఏంటి, అయ్యప్ప స్వామి మాల దీక్ష తీసుకున్న తర్వాత ఆ మంచితనం ఏంటి, ఆ గొప్పతనం ఏంటి, ఆ యాత్ర ఏంటి, ఆ విశేషాలు ఏంటి, అక్కడ చాలా ఉన్నాయి. అయ్యప్ప విశేషాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఆయన మాలాధారణ చేసి అన్ని చాలా వివరంగా చెప్పి చాలా క్లుప్తంగా, చాలా ఇదివరకు అంటే నేను చాలా గురువులు చూసానండి, చాలా గొప్పగా వచ్చి ఇది అందరు మీ అరుస్తూ చిరుస్తూ ఏదో చేస్తుంటారు. కానీ మా గురుస్వామి గారు అలా కాదండి. చాలా సన్నిహితంగా, చాలా ఓపిక, చాలా విధానంగా మాకు అన్ని చాలా ఓర్పుతో నేర్పుతో అన్ని విధానంగా చక్కగా చేసి ఇంక ఇటువంటి గురుస్వామిగా మేము తయారయ్యి ఈయన ఆజ్ఞలో మేము నడుచుకోవాలని, ఈయన ఒక 100 మందిని తయారు చేస్తే నా జీవితకాలంలో కనీసం ఒక 10 మందినైనా సరే నేను మాక్సిమం తయారు చేయాలండి నా యొక్క కోరిక అండి. అంత మించి నాకేం లేదు. ఇప్పుడు గురుభక్తి ఉండాలని, గురుభక్తి 100% ఉండాలండి. దైవభక్తి అంటారు. దైవభక్తి ఎలా తెలుస్తుందంటే, గురుభక్తి వల్లే దైవభక్తి. దైవానికి ఈ విధంగా పూజ చేస్తేనే దైవం మనల్ని అనుసరిస్తాడు, దైవం అనుగ్రహం మనకు ఉంటది అనేది ఎవరి దగ్గర అంటే మన గురువు గారి దగ్గర నేర్చుకోవాలి. వినాలి. స్వామి సన్నప్ప ఎన్నిసార్లైనా సత్యనారాయణ గురుస్వామితో మనం మారాయని నా కోరిక. గురుస్వామి అయిన కోపం లేదు, శాంతంగా సత్యమంగా వెళ్ళిపోతున్నాడు. అంత వెళ్ళిపోతున్నాడు. మా పీఠంలో విశేషత ఏంటంటే, మా గురుస్వామి గారు ప్రతి ఒక్కరిని కూడా ఫస్ట్ టైం వేసిన కన్య స్వామిలాగే భావిస్తారు. ఏ స్వామి అయినా సరే మీకు ఏ విధమైన జాగ్రత్తలు చెప్తారో చివరి వరకు అదే జాగ్రత్తలు చెప్తారు. ఎంత గురుస్వామి అయినా సరే పూజా విధానంలో కానీ, ఒక మాట విషయంలో కానీ, ఏ విషయంలో అయినా సరే సహాయ సహకారాలు అందించడంలో ఆయన ముందుంటారు. అలాగే ఆయన గురుస్వామిగా ఉండి ఆయన పీఠంలో కనుక మనం భక్తులుగా కనుక వెళ్ళినట్లయితే మన జన్మ అందరి సుకృతం. ఇది మాత్రం వాస్తవం. ఎవరిల్లా సరే ఒక్కసారి కనుక ఆయన పూజా విధానం కనుక చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ పీఠంలోకి రావడానికి ప్రయత్నిస్తారు. చెప్పండి. సత్యనారాయణ గారి పీఠాలు ఉంటే ఏ పీఠానికి వెళ్ళి గెలుపు మీదేనే ఒక విజయం ఉందట. ఎందుకంటే ఎన్ని తక్కువ సార్లు వేసినా సరే గెలుపు మీదే ఉంటదట. అంటే ఏంటో మరి అంటే సత్యనారాయణ స్వామి విధానం ఎలా ఉంటదంటే, 100 మంది స్వాములు వచ్చినా సరే ఆయనే కనీస్వామిలాగా ప్రవర్తిస్తాడు. కాబట్టి స్వామి గెలుపు మాది అంటే ఆయన పూజా విధానం గాని, ఆయన భక్తుల్ని తయారు చేసే విధానం గాని ఎప్పుడు కూడా ఆయన గురుస్వామి అనే ఆయనకి ఆహం ఉండదు. ఏ రోజు కూడా ఫీలింగ్ ఉండదు. మన స్వామిలాగే ఆయన 26 సంవత్సరాలుగా అయ్యప్ప మాల ధరిస్తున్నారు. 26 సంవత్సరాలు 26 పళ్ళు ఉన్నా సరే ప్రస్తుత కన్యస్వామి ఎలా అయితే ఉన్నారో అలాగే ప్రవర్తిస్తారు. ఆయన కూడా కన్యస్వాములతో కలిసికట్టుగా ఉండడం, కోపతాపాలు గాని, ఎటువంటి గొడవలకు గాని ఎటువంటి తావెవరు, అంతా కూడా
సవ్యంగా దీక్ష విషయంలో మాత్రం తేడా వస్తే ఒప్పుకోరు. అందరిని కూడా దీక్ష విషయంలో చాలా శ్రద్ధగా ఉండమంటారు. ఇంటి దగ్గరికి వెళ్ళి మనస్థితి అయితే మా పీఠంలో రాదు. ఇప్పటి వరకు గత 26 సంవత్సరాల నుంచి ఆయన మొదట మాలధారణ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే పద్ధతి అవలంబిస్తున్నారు. అందుకే మా పీఠంలోకి ఒక్కసారి వచ్చిన ఏ స్వామి అయినా సరే రెండోసారి నుంచి ఏ పీఠంలోకి వెళ్ళడానికి ఇస్తారు. చాలా శాంతంగా ఏం చెప్పాలని సరే చాలా శాంతంగా చెప్తారు, చాలా సహనంతో చెప్తారు. ఏం నేర్చుకోవాలని సరే ఆయన్ని మించిన గురువు ఇంకెవరూ మనకు దొరకరు. ఇది మాత్రం వాస్తవం. ఎంతమందిని శిష్యులు తయారు చేశారు అందులో కూడా నేను ఒకరిని. స్వామేశ్వరం అయ్యప్ప. అసలు అయ్యప్ప అంటే ధర్మశాస్త్ర ప్రభు, అన్నదాన ప్రభు, వీటికి నిదర్శనం మా గురుస్వామి. ఏంటంటే అది మాటల్లో చెప్పలేము, అది చేతల్లో మేము చూసాం. అంటే నేను ఫస్ట్ సార్ మాల వేసుకున్నాను, అది కొండ తిరిగి వచ్చినాక కూడా నాకు చాలా అద్భుతంగా అనిపించింది జీవితంలో. ఎందుకంటే అయ్యప్ప మాల అనేది అందరూ చెప్పడం వినడం కాదు, అది అనుభవిస్తేనే ఎవరికైనా తెలుస్తుంది. అలాగే వేస్తారు, ఇలాగే వేస్తారు, అలా తాగేస్తారు, ఇలా తాగేస్తారు, అది వాస్తవాలు అవి. అది 41 రోజులు దీక్ష చేసిన తర్వాత అది ఎలా ఉంటారు అనేది వాళ్ళకే తెలుస్తుంది. మిగతా బయట ఉన్న మాట్లాడుతారు, వాళ్ళందరూ అవాస్తవాలు అవి, ఎవరు నమ్మవద్దండి. మన హిందూ ధర్మంలో పక్కా ధర్మశాస్త్రం అంటే అయ్యప్ప స్వామి. ఏదైనా సరే గురువులను అడిగి తెలుసుకోవడం అని చెప్పే విధానం మాకు నచ్చింది. మేము వాళ్ళని నమ్ముకొని వెళ్ళిపోయాం. మాకు అయ్యప్ప స్వామి కనిపించారు. అక్కడికి వెళ్ళాక స్వామి పూజలు చేసిన తర్వాత మాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు, అయ్యప్ప స్వామి మాకు బాగా కనిపించారు. అలాగే మా మరిడమ్మ మరిపాలెం పీఠంలో మా పంచాయతీ మొత్తానికి చాలా అద్భుతంగా జరిగింది. అలాగే చాలా మంది దాతలుగా వచ్చి మాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఉదయం సద్ది, టిఫిన్, భోజనం. ప్రతి స్వామి ఊరి నుంచి మన గ్రామ ప్రజలు, పెద్దలు, చిన్నలు అందరూ పంచాయతీ నుంచి ప్రతి స్వామి మనకు చాలా సపోర్ట్ చేశారు. పువ్వుల కానించి పూజ విధానం కానించి అన్ని మాకు ఎంతో సపోర్ట్ చేసుకొచ్చారు. ప్రతి దాత మాకు చిన్న పూలుగా స్వామి మేము ఉన్నా మీరు చెయ్యండి అంటూ మాకు సపోర్ట్ చేసుకొచ్చారు. అన్నిటికంటే మా గురుస్వామి ఇంకా ముందు సపోర్ట్ తీసుకెళ్లారు. పూజా విధానంలో కూడా ఎక్కడ తప్పు విధానం లేకుండా ఏనాడు కూడా ఒక్క క్షణం కూడా పూజ ఆగకుండా చేసుకెళ్లి మమ్మల్ని కంటూ ఒక ముందడికి వేయించి తీసుకెళ్లారు. అది నాకు జన్మజన్మలు ఇచ్చిన చాలా అనుభూతినిచ్చింది స్వామి మాల వేసుకున్నందుకు. మన హిందూ ధర్మాన్ని కూడా మనం అందరూ కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకుంటూ అవాస్తవాలు నమ్మకుండా మన హిందూ ధర్మం మాట్లాడుతూ మన గురువులకి మనం ధైర్యం ఇస్తూ ప్రతి అడుగుండి మీకు ఎందుకు స్వామి మొన్న మీరు వెళ్ళే వరకు భిక్ష సద్ది అన్ని అయ్యప్ప స్వామి తరఫు నుంచి మీకు ఇస్తున్నాం, ప్రతి మూమెంట్ నేను ఉన్నాను, మీరు తినండి, స్వామి పూజ చేయండి అంటూ మనకి ముందుకు నడిపించారు. స్వామివారికి మా పాదాబంధనాలు. చాలా బాగా చేశారు చిరంజీవి గారు మాకు. అలాగే ప్రతి విషయంలో గురుస్వామి వాళ్ళు వచ్చిన వాళ్ళు మాకు చాలా శీలానగర్ నుంచి వచ్చారు. గురుస్వామి వాళ్ళు కూడా మాకు చాలా అంతా సపోర్ట్ చేశారు. అందరినీ మమ్మల్ని ఒక సపోర్ట్ గా చేసి ఇడుముడిలో చేసి యాత్ర పంపించారు. స్వామి వల్ల మేము అందరం మాకు ఏ లోటుపాట్లు జరగలేదు, ఎక్కడ ఒక ఫిన్నిష్ ద్వారా కూడా జరగలేదు. మాకు ఎంత స్వామి ద్వారా వెళ్ళాము, ఎంత ఆశీర్వాదం వచ్చామో మా గ్రూప్ ద్వారా పంపించారు. ఏ గ్రూప్ అయినామో మా గ్రూప్ మాకైతే ఎక్కడ ఏనాడు ఇబ్బందులు పడలేదు, ఏ దర్శనం కూడా మాకు ఇబ్బంది కలగలేదు. ఆయన చేసిన దీక్ష, ఆయన చేసిన పూజ మాకు చాలా ఆనందంగా ఉంది. గురుస్వామి వారికి వందనాలు. సనాతన ధర్మం సార్. నాయుడు గారు, మీరు మా కోడూరు సర్పంచ్ గారు బ్రదర్, మీరు అంటే సూపర్ సర్పంచ్ గారు అంటారు మిమ్మల్ని. మాదొక ఇది ఈ మన గ్రామంలో మన కోడూరు పంచాయతీలో ఉన్న మర్రిపాలెంలో పీఠం ఉంది కదా, అయ్యప్ప స్వామి పీఠం, దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఓం గిరేశ్వర మహా. నిజంగా ఏ మనిషి అయినా సరే 41 రోజు దీక్ష ఆ స్వామికి మాల ధరిస్తారు. ఆ 41 దీక్ష రోజుకి అనేక రకాల టెన్షన్ తోటి మాలేసి ఏ రోజు ఏం జరుగుతుందో, మన ఫ్యామిలీలో ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో అనేది కొన్ని సందర్భాల్లో భయపడుతూ ప్రతిరోజు అడుగేస్తూ ఉంటాడు. డ్యూటీకి వెళ్ళా, ఎక్కడికి వెళ్ళా, ఎలా చేసినా అంతే ఏ క్షణం ఏ ఫోన్ వస్తుందో. అంటే మనలో మనం సోషల్గా మన పల్లెటూరులో మెచ్యూరిటీ అయినా సరే ఫ్యామిలీ పరంగా ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ భయపడుతూ చేసి ఇవన్నీ చేస్తే ఏ టైం ఏ మాల తీసేయాలని భయపడుతూ చేస్తే నిజంగా చెప్తాను, ఇవాళ నిజంగా ఆ పీఠంలో మాలేసిన తర్వాత నాకేముందులే ఇంకా ఎన్ని రోజులు వేయాలి, ఇంకెన్ని రోజులు చేయాలని ఆనందంతో నిజంగా చెప్తున్నాను. అంటే ఇంకా నేను లేట్ టైం వేసాను, ఇంకా ఎక్కువ ఉంటే బాగుంది, ఎంజాయ్ ఎందుకు చేయలేదు ఈ భగవంతుడి దగ్గర సరదాగా అన్నట్టు ఒక ఫీలింగ్. అంటే
అదొక సరదా దాని నుంచి నిజంగా చెప్తున్నాను, ఆ పీఠంలో ఉండే ఆనందం వేరు. అంటే మనం ఎక్కడున్నాం అంటే స్వర్గంలో ఉన్నట్టు, ఇక్కడ ఎక్కడో ఉండి ఇలా తిరిగి అలా తిరిగినట్టు కాదు. అదొక ఆనందం, ఆ మాట తీరి, ఆ స్వభావం, అంటే మనిషికి విలువ, ఆ వెత్తు బరువు తగ్గులు ఎలా మాట్లాడాలో ఏంటి అనేది నిజంగా గురుస్వామి నేర్పుతారు. అది నిజంగా సత్యనారాయణ గారు ఆ పీఠంలో ఇంకా ఎంతకాలం ఉండాలరా అనిపిస్తుంది మనకి. మాలేసి ఇంకా కొద్ది టైం వెయిట్ చేయాలి. నిజంగా అది మాత్రం వాస్తవంగా హ్యాపీ. నిజంగా చెప్తున్నాను, నేను తక్కువ టైం వేసాను ఈసారి 21 రోజుకే. 21 రోజుకి వేసిన నిజంగా 41 రోజు వేసిన వాళ్ళ కంటే 81 రోజు వేసినట్టు నాకు ఆనందం కనిపించింది. అది నాకు చాలా హ్యాపీగా ఉంది.